సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాల్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. SSCలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు.
మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు ఎన్టీఆర్ జయంతి వేడుకలను జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసికట్టుగా జయప్రదం చేశారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధన పొదుపులో భాగంగా హైబ్రిడ్ వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు అందరికీ మర్చిపోని గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. అలాగే ఈ పసుపు పండుగకు జిల్లాలో అత్యధిక శాతం మంది టీడీపీ కుటుంబ సభ్యులు హాజరు కావడంతో రాష్ట్రంలో జిల్లా 2వ స్థానం దక్కించుకుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏలూరు పవర్పేటలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈసారి మహానాడును క్లస్టర్ స్థాయిలో కూడా నిర్వహించడంతో ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొనే సువర్ణ అవకాశం దక్కిందన్నారు. 2 రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని, మహానాడు వేడుకలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చిందని జిల్లా రథసారథి బడేటి చంటి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విభేదాలను పక్కన పెట్టి అందరూ ఐక్యంగా పనిచేసి కూటమికి మరో అద్భుత విజయాన్ని అందించాలని ఆయన కోరారు. తొలిసారిగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్ మహానాడుకు హాజరై రానున్న ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామమని బడేటి చంటి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ మహిళలదేనని, వారు అన్ని రంగాల్లో మరింతగా రాణించే విధంగా కూటమి ప్రభుత్వం అండదండలు అందిస్తుందని స్పష్టం
స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 27-28 ఏదైతే తెలుగుదేశం పార్టీ 44 వసంతాల పండుగ అనేది ఏలూరు నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అత్యంత వైభవంగా కార్యకర్తలందరూ కూడా చేసుకునే పండుగ కింద అందరికీ కూడా ఈ దఫా అవకాశం మరి క్లస్టర్ లెవెల్లో అందరికీ కూడా అందించడం జరిగింది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని ఘన విజయం చేశారు. ఈ సందర్భంగా మరి అందరికి కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, డివిజన్ ఇన్ఛార్జీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా ఉదయం నుంచి కూడా 27వ తారీఖు ఉదయం నుంచి, అదేవిధంగా 28వ తారీఖున ఏదైతే ఎన్టీఆర్ గారు 103వ జయంతి జరిగిందో దాని సందర్భంగా కూడా అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మైటీడీపీ యాప్ ద్వారా అటెండెన్స్ కూడా వేయించుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో కూడా అత్యధిక శాతం అటెండెన్స్ నమోదైన రెండో జిల్లాగా మన ఏలూరు జిల్లా నిలబడింది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో ఏదైతే ఉందో అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఐకమత్యంగా అందరూ కూడా అందరినీ పిలిచి ప్రతి ఒక్కళ్ళు కూడా విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఐకమత్యంగా ఏదైతే మహానాడు నిర్వహించారో రేపు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా అదేవిధంగా ఏ అభ్యర్థిని ఇచ్చినప్పటికీ కూడా ఐకమత్యంతో ఆ అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా భుజస్కంధాల మీద వేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, చక్కగా కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటిసారిగా మహిళలందరికీ కూడా 33% ఏదైతే ఇచ్చారో దాన్ని స్వాగతిస్తూ డెఫినెట్గా రేపు రాబోన్న రోజులన్నీ కూడా మహిళలే తప్పనిసరిగా మహిళలు ముందంజలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పెదపాడు మండలం వట్లూరు పంచాయతీ పరిధిలోని సౌరిపురం గ్రామానికి చెందిన మల్లవల్లి విశాలి హత్య కేసును ఏలూరు 3 టౌన్ పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో సౌరిపురం గ్రామానికి చెందిన దర్శన ఫ్రాన్సిస్ సౌరి అనే నిందితుడు పోలవరం కాలువ గట్టు వద్ద విశాలిని హత్య చేసి ఖననం చేశాడు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడు సౌరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఏలూరులోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. హత్య కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ రాంబాబును జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ శ్రవణ్ కుమార్ అభినందించారు. అందరికీ నమస్కారం. గత నెల 18వ తారీఖు నాడు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వట్లూరు గ్రామ పంచాయతీ సౌరిపురంలో ఉన్న ఒక మల్లవల్లి విశాలి అనే ఆవిడ తన పుట్టింటికి గుడివాడ వెళ్తున్నానని చెప్పి వెళ్తాం. కానీ భర్త ఫోన్ చేసి అక్కడికి వచ్చిన దానికి అనుకుంటే రాకపోయే తలకి 19వ తారీఖు రాత్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన భార్య విశాలి గుడివాడ పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కనపడలేదని చెప్పి రిపోర్ట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసులో దర్యాప్తులో భాగంగా ఆవిడ యొక్క ఫోన్ అప్పట్లో ఆన్లో ఉండటం, కొన్ని ఏరియాల్లో కనపడడంతో ఈ టీముని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీము గుడివాడ, తిరుపతి, అదేవిధంగా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ అమ్మాయి కోసం అన్వేషిస్తూ జరిగింది. అదేవిధంగా ఈ కాల్ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ కాల్ డీటెయిల్స్లో భాగంగా అదే ఊరికి చెందినటువంటి ఈ యొక్క ఫ్రాన్సిస్ సౌరి అనే అతను తోటి కాంటాక్ట్ ఉండటం గమనించాం. ఎవరి ఫ్రాన్సిస్ సౌరి అని చూడగా ఇతను అదే గ్రామం చెంది పాల వ్యాపారం చేసుకుంటూ కొంత డబ్బు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చడం, పాలు పోయటం ఇలాంటివి జరుగుతుందని తెలిసింది. తర్వాత అతని గురించి విచారించి చూస్తే అతను ఎప్పుడైతే మేము ఇతను మీద అనుమానంతో తిరుగుతా అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూ నిన్నటి రోజు వచ్చిన సమాచారం మేరగా అతన్ని పట్టుకొని జరిగింది. పట్టుకున్న తర్వాత నిన్నటి రోజున అతన్ని దర్యాప్తు చేయగా దర్యాప్తులో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తను ఈ అమ్మాయి విశాలికి గతంలో డబ్బులు అప్పించినట్టు, అదేవిధంగా అడపాదడప ఆమె డబ్బులు అడిగినప్పుడు ఇస్తూ పాలు పోస్తున్నప్పుడు ఆమెతోటి పరిచయం ఏర్పడినట్లు, ఆ పరిచయం నెమ్మదిగా వివాహేతర సంబంధం కింద ఏర్పడినట్టుగా చెప్పాడు. అయితే ఈ సదర్ ఫ్రాన్సిస్ అతనితో పాటు ఇంకా వేరే వాళ్ళతో కూడా ఈ అమ్మాయి మాట్లాడుతుంది అని అనుమానం కలిగింది. ఈ అనుమానం కలగడానికి కారణం ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి ఈ ఫ్రాన్సిస్ని అవాయిడ్ చేయటం, నాకు పిల్లలు ఉన్నారు ఇంకా నాతోటి మనం ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పి ఎప్పుడైతే అమ్మాయి చెప్పడంతో
ఈ అమ్మాయి పైన కక్ష పెంచుకొని వేరే అతనితోనో మాట్లాడుతుందేమోనేసి అనుమానంతో అతను ఆ అమ్మాయి వాళ్ళకి తెలిసిన బంధువులు వీళ్ళతో ఫోన్లో మాట్లాడటం చూసి ఆ అమ్మాయిని ఫోన్ న్యాయంగా చూసి ఇతనితో మాట్లాడుతున్నాడని నిర్ధారించుకొని ఇతను ఈ అమ్మాయిని ఎలా అయినా అంతమొందించేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో భాగంగా ముందు రోజే వెళ్ళి ఈ పల్లెర్లమూడి గ్రామంలో ఎవరికీ కనపడని ఏరియా పోలవరం కట్టుపోయినటువంటి ఈ నిర్జీవమైన ప్రదేశంలోకి రెక్కీ చేసుకొని తర్వాత 18వ తారీఖు ఈ లోపల ఈ అమ్మాయి కొంత డబ్బులు వాళ్ళ బంధువులకు అప్పు కావాలని అంటే ఇస్తాను రమ్మని చెప్పి గతంలో అడిగి ఉంటుంది, అడిగి ఉన్న దాని మీద ఇస్తాను డబ్బులు అని చెప్పి మాయమాటలు చెప్పి హనుమాన్ జంక్షన్ రమ్మని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి 18వ తారీఖు నాడు పుట్టింటికి వెళ్తున్నానని చెప్తూ హనుమాన్ జంక్షన్కు రాగా ఇతను తన బండితో వెయిట్ చేసి ఆ అమ్మాయి రాగానే ఆ అమ్మాయిని బండి ఎక్కించుకొని ముందే పథకం ప్రకారం అమ్మాయిని తీసుకొని ఈ యొక్క పల్లెర్లమూడిలోని ఈ పోలవరం కెనాల్ గట్టు నిర్జీవన ప్రదేశంలోకి ప్రవేశపెట్టి అక్కడ అమ్మాయి పైన గొంతు నిలివి చున్నీతోటి మొత్తం స్ట్రాంగులేట్ చేసి అమ్మాయిని చంపి ఇంకా చావలేదని నిర్ణయించుకొని అక్కడ ఉన్న రాయితో కూడా కొట్టి చంపి అక్కడ పడేసి వదిలేసి వచ్చాడు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఇలా పోలీసులు కేసు అయిన తర్వాత ఈ శవం గురించి అక్కడ నన్ను వచ్చిద్దేమో అని చెప్పి వెళ్ళి అక్కడే ఒక పొలుగు పార తీసుకెళ్ళి అక్కడ గొయ్యితోవి ఆ అమ్మాయిని గొయ్యిలో పూర్తి చేసేసి పైన కంపేస్ వేసి వచ్చేసాడు. అప్పటి నుంచి తెలివైన పనిగా ఏంటంటే ఈ అమ్మాయి ఫోన్ని తీసుకొని ఆన్ చేసి మధ్యలో గుడివాడలో కొన్ని రోజులు, అలానే తిరుపతిలో కొన్ని రోజులు, అలానే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని రోజులు ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నాడు. అలా పోలీసు వారిని డైవర్ట్ చేయడం, ఈ టీంలన్నీ కూడా అటు తిరుగుతున్న తర్వాత పూర్తిగా ఎప్పుడైతే కాల్ డీటెయిల్స్ రావడంతో అనుమానం ఇతని మీదకు మళ్ళిందో ఇతను తప్పించుకోవడం తిరగటం మొదలుపెట్టాడు. కాబట్టి నిన్నటి రోజునాడు అతన్ని ఏలూరు 3 టౌన్ సిఐ గారు వారి సిబ్బంది రాంబాబు అప్పారావు గారు కొంతమంది కలిసి మన కానిస్టేబుల్ సహకారంతో అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత విచారణలో భాగంగా అతను ఈ కేసులోని అన్ని విషయాలు తెలియపరిచాడు. నూజివీడు తహసీల్దార్ గారి సమక్షంలో ఈ అమ్మాయిని తీసి పంచనామా చేసి అన్ని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫిజికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి క్రూజ్ టీము ఫారెన్సిక్స్ టీమ్ తోటి వచ్చి అన్ని ఆధారాలు సేకరించి ఈ రోజు నాడు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే చాలామంది ఈ మధ్యకాలంలో స్విగ్గీ, జొమాటో, తర్వాత ఈ బ్లింకిట్ ఇలాంటి కొంతమంది ఈ సప్లై చేసే వ్యక్తులు, అదేవిధంగా కొంతమంది ఇలా పాల వ్యాపారము మరియు వడ్డీ వ్యాపారస్తులుగా తిరుగుతూ కొంతమంది అమాయకులైనటువంటి ఆడవాళ్లతోటి, అది వివాహతులు కానీ వివాహం కాని వ్యక్తులతోటి నెమ్మదిగా సంబంధాలు పెంచుకోవటం, వారి మాయమాటలు చెప్పి ఈ విధంగా వాళ్ళని కొంతమంది బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాలు డబ్బులు పట్టుకుపోవటం, కొంతమంది హత్యలు చేయడం జరుగుతుంది. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిందిగా అందరికీ చెప్తున్నాం. దయచేసి ఇలాంటి వివాహేతర సంబంధాలు కానీ లేకపోతే ఇలాంటి పరిచయం లేని వ్యక్తులతోటి ఫోన్ సంభాషణలు సాగించొద్దని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా త్వరితగతిన పరిష్కారాలు చూపేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఈ శుక్రవారం కూడా స్థానిక పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి ఎమ్మెల్యే బడేటి చంటి వినతులు స్వీకరించారు. పలువురు వృద్ధులు పింఛన్లు మంజూరు చేయాలని వినతులు అందించగా ఇంకొందరు హౌసింగ్ లోన్లు ఇప్పించాలంటూ విన్నవించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా వినతులు స్వీకరించే సమయంలో వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారాలకు చేపట్టే చర్యలను వివరణాత్మకంగా ప్రజలకు తెలియజేస్తూ వస్తున్నామన్నారు. అలాగే గతంలో ఇళ్ల నిమిత్తం 35,000 రూపాయలను డీడీల రూపంలో చెల్లించిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు తిరిగి ఆ సొమ్ములు జమ చేస్తున్నామన్న ఆయన రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం మరిన్ని మేళ్లు చేకూర్చనుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్, పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. హౌస్ లేని వాళ్ళు అప్లై చేసినాయి ఒకసారి
మీరు వచ్చారు లేదా? అదే కొత్తూరు వెళ్ళాం కదా, కొత్తూరులో కింద స్లాబ్ లేసి వదిలేశారు. మరి అసలు ఎవరికి ఇవ్వచ్చు? మీరు ఏమన్నారు? మహానాళ్ళు ఉత్తిన పాల్గొని భోజనం చేయడం కాదు కదా, ఏం చెప్పాడు కార్యకర్తలకు, ఏం చెప్పారు అలా ఏమన్నారు? స్థలం ఇల్లు ఉంది సార్, ఇంటి పక్కన క్రాస్ మొక్క ఏదో దుడ్డు కట్టుకున్నట్టు చేశారని చెప్పి మొన్న అందే రవి అని ఒక అతను వచ్చాడు. ఆ పక్కన క్రాస్ మొక్క మాకు 2 పిల్లలు ఉన్నారండి, మా అబ్బాయి ఉన్నాడు, మా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయమన్నారు. దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో ప్రతిరోజు చేస్తున్నప్పటికీ శుక్రవారంగా ప్రత్యేకించి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి మీడియా ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆ రోజున కొంచెం ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్లో ఏదైతే ప్రజలకు సంబంధించిన వినతులు వస్తాయో దాన్ని అన్నింటినీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి అవన్నీ కూడా త్వరితగతిన అయ్యేటట్టుగా మరి చూడటం జరుగుతుంది. చాలామంది హౌసింగ్ లోన్స్ ఏదైతే లోగడ గవర్నమెంట్లో హౌసింగ్ లోన్లు ఇవ్వకోకుండా వాళ్ళందరినీ కూడా గాలిలో పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఏదైతే ఇప్పటికే 6,000 ఇల్లు దాకా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన కాగితాలన్నీ కూడా పెట్టుకోమని చెప్తున్నాం. వాళ్ళకు కూడా హౌసింగ్ శాంక్షన్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి వస్తున్నాయి. డెఫినెట్గా 2 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత ఏదైతే కొత్త పెన్షన్లు ఎవరెవరికి వస్తాయనేది కూడా వివరణ ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళందరికీ కూడా మేమంతా కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా తీసుకుని చెప్తున్నాం. వాళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళు మళ్ళీ తిరగపోకుండా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తుందో పనులు వాళ్ళందరికీ కూడా తెలియాలి. లోగడ కూడా ఏదైతే 35,000 కట్టారో ఆ 35,000 కూడా చాలామందికి ఇచ్చేయడం జరిగింది. ఇంకా 300 మంది 400 మందికి వాళ్ళు ఏదైతే సచివాలయానికి కట్టారో ఆ డబ్బులు గవర్నమెంట్కి జమ అయిపోయినాయి. దానికి సంబంధించి లెటర్ పెట్టడం జరిగింది. అవి కూడా రాంతోటే వాళ్ళకి మేము ఫోన్ చేసి ఎవరైతే కట్టారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తాం. వాటి గురించి కూడా వాళ్ళు ఏమీ భయపడవలసిన పని లేదు. డెఫినెట్గా ఆ డబ్బులు కూడా పేమెంట్ చేయవలసిన ప్రభుత్వమే కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుద్ది. ఎందుకంటే ఈ 35,000 రూపాయలు అనేది బై ఫోర్స్ఫుల్గా అప్పుడున్న ఆర్పీలు ఏదైతే గవర్నమెంట్ ఫోర్స్ చేసిందన్నారో వాళ్ళందరితో కూడా డ్వాక్రా గ్రూప్ సభ్యులు అందరి దగ్గర కూడా కట్టించడం జరిగింది. అవి రిటర్న్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు కానీ ఎల్లుండి కానీ టిట్కో ఇంటికి సంబంధించి డీడీలన్నీ కూడా రిటర్న్ ఇవ్వడానికి అన్నీ కూడా చేయడం జరుగుతుంది, ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ఉన్న ఇల్లు 2,200 కూడా కంప్లీషన్ 2 నెలలు 3 నెలల్లో వాళ్ళకి అందరికీ అందజేయడం జరుగుద్దో ఈ లోపుగా ఎవరికైతే క్యాన్సిల్ అయినాయో వాళ్ళందరికీ కూడా డీడీలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరిగింది. ఇప్పటికే 1,600 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. రేపు ఏదైతే కళ్యాణ మండపం ఎక్కడో చోటను పెట్టి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ద్వారా ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి పడటం జరుగుద్ది. ఒకవేళ ఆ కార్యక్రమం అయిన తర్వాత ఎవరికైనా రాకపోయినా కొంతమందికి, ఎందుకంటే సచివాలయానికి కానీ ఇంకా మా ఆఫీస్ దగ్గర కానీ కొంతమంది రాలేదు, వాళ్ళు ఐడెంటిఫై అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ కార్యక్రమం జరిగిన తర్వాత వారు కూడా చూసుకుంటారు. డెఫినెట్గా ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఎవరైతే డీడీలు కట్టారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో జమ పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రజా దర్బార్ అవ్వచ్చు, మెడికల్ క్యాంప్ అవ్వచ్చు, ఏదైతే నిరంతరం ఏలూరు నియోజకవర్గంలో జరుగుతుందో దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండెలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్ 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. ఎస్ఎస్సిలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు. మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఐఐటి నీట్ ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311 7075578111. వెల్కమ్ బ్యాక్. మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు మహిళల అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ మరియు ఏలూరు మహిళా కమిటీ నాయకులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ సీఎం చంద్రబాబు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుండి మహిళలను గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని, అదే రీతిలో చంద్రబాబు, లోకేష్లు మహిళా లోకానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పార్టీలో మహిళలకు పెద్దపీట వేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రభుత్వ పథకాల్లో మహిళలకు అత్యధిక పథకాలతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న చంద్రబాబు, లోకేష్లకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ సమిష్టి కృషితో పనిచేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటు చూడండి. ఓకే, 33% లేడీస్కి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలా శుభ సంతోషంగా ఉంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసిన మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళకి ఏ విధమైనటువంటి స్థానం ఉందో మనందరికీ తెలుసు. మరి అటువంటి మహిళని ఈ రోజున రాజకీయ రంగంలో ఎదగటానికి మార్గాన్ని ఇచ్చినటువంటి ఆనాటి మరి ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజున మహిళలకు, మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చట్టసభల్లో కానివ్వండి, అట్లాగే మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆస్తి హక్కులో భాగం కానివ్వండి, ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహిళలకి పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. 2029లో స్త్రీలకు పెద్దపీట వేశారు లోకేష్ అన్న. లోకేష్ అన్నకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముందుగా కార్యకర్తలు ఒకటి కాదు, కార్యకర్తల తర్వాతే కార్యకర్తలు ఉండబట్టే మేము నిలబడ్డాము. కాబట్టి కార్యకర్తలను అందరినీ దృష్టిలోకి తీసుకొని చిన్నోళ్ళను కూడా పెద్దవాళ్ళని చేయాలనే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా గర్వకారణమనే చెప్పాలి. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరిగినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను అందరికీ నమస్కారం అండి. మాది ఏలూరు కాన్స్టిట్యున్సీ. నా పేరు అరుణకుమారి. మన ఏలూరు జిల్లా అధ్యక్షులు మరియు ఏలూరు శాసనసభ్యులు మన బడేటి చంటి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్కు బలమైన పునాది, మహిళా సాధికారతకు బాటలు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీడియా సోదరులకి మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్న మహానాడులో మన లోకేష్ బాబు జాతీయ వర్క్ ప్రెసిడెంట్ గారు లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే పార్లమెంట్లో మరి బిల్లు పెట్టడం జరిగింది, కానీ కొన్ని అడ్డంకుల వల్ల అవి ఆగిపోయినాయి. వాటితో సంబంధం లేకుండా పార్టీ తరఫున లోకేష్ బాబు గారు
స్త్రీలకి 33% రిజర్వేషన్ అన్నది చాలా గర్వకారం అండి. మహిళలకి పెద్దపీట వేసి 33% మాకు రిజర్వేషన్ కల్పించి మా మహిళలందరినీ కూడా మహిళా పక్షపాతిగా ఉంటూ మా మహిళలందరికీ మంచి అవకాశాన్ని ఇచ్చి మాకు మరి ఇంకా ఉన్నతమైన స్థానాలు కల్పిస్తూ మమ్మల్ని గౌరవించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ మరి విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రివర్యులైనటువంటి మరి గౌరవనీయులు యువ నాయకులు మరి యువగళ నాయకులు మన నారా లోకేష్ బాబు గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఈరోజు లోకేష్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాలాభిషేకం చేయటం, ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగిందండి. మరొక్కసారి రాష్ట్ర మహిళలందరి తరపున లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. డిఎస్సి 2025లో కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో అవినీతికి పాల్పడిందని ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏలూరులోని పాత బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 2025లో విడుదల చేసిన నోటిఫికేషన్లో భారీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. మెగా డిఎస్సి అంటూ గొప్పలు చెప్పి చివరకు అభ్యర్థులను మోసం చేసే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. ముఖ్యంగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఉన్న పోస్టులను ప్రభుత్వం అమ్ముకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అక్రమాలపై సిబిఐ విచారణ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, మున్నుల జాన్ గురునాథ్తో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టిన మొదటి సంతకం డిఎస్సిపై. అలాంటి డిఎస్సిపై చిత్తశుద్ధి లేకుండా వారి కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన అవకతవకలు, స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన 421 డిఎస్సి ఉద్యోగాల్లో అక్రమాలు జరిగినాయని ఆడియో లీక్స్ వచ్చినాయి. కాబట్టి లోకేష్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించుకుని తర్వాత చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకుని మళ్ళీ మంత్రి పదవి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గం తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ అక్రమాలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈ 2 సంవత్సరాల్లో అన్ని అక్రమాలు, అవకతవకలు, ప్రజలు దీన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలందరూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో తగిన రీతిని బుద్ధి చెప్తారని మేము ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారని మేము తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు రాజేష్, పాతినవలస విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని చెప్పని ఒక ఆడియో టేప్ అనేది రిలీజ్ అయ్యి జరిగింది. ఆ యొక్క ఆడియో టేప్ రిలీజ్ అవ్వడం కారణంగా ఎంతోమంది ఈ యొక్క డిఎస్సి రాసిన ఎగ్జామ్లో చాలామంది బాధపడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆడియో టేప్ వల్ల మన నారా లోకేష్ గారిని వెంటనే రాజీనామా చేసి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా కోరుచున్నాం. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు వైసీపీ మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఏలూరు నగరంలోని 30వ డివిజన్ డీమార్ట్ ఎదురుగా వైసీపీ నాయకులు బళ్ళా రవికుమార్, బనిశెట్టి పూర్ణచంద్రరావుల సంయుక్త ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని వైసీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండవేడి రోజురోజుకి పెరుగుతోందని, వడగాల్పులు వీస్తున్నాయని, పనుల మీద బయటకు వచ్చే వారికి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ
చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నామన్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, సేవే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాయి కుమార్, గొట్టుముక్కల రవి, పెంట భాస్కర్రావు, పువ్వాడ పార్వతి, ఇందిరా, అల్లం సర్వేశ్వరరావు, బుద్దే రాజు, అనిల్ కుమార్, లక్ష్మణ్, బూడిద గంగాధర్, శివ తదితరులు పాల్గొన్నారు. ముప్పై డివిజన్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఒకరోజు ఒక ప్రధాన కూడలో మజ్జిగ చలివేంద్రం కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్ పత్తేబాద డీమార్ట్ ఎదురుగా స్థానిక పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు బల్లా రవికుమార్ గారు, పూర్ణ గారు, సత్తార్ గారు, వీరందరూ, సర్వేశ్ గారు, రాజేష్ గారు, వీరందరూ సంయుక్తంగా ఇక్కడ నిర్వహించిన ఈ యొక్క మజ్జిగ చలివేంద్రం మంచి ప్రధాన కూడలి పల్లెటూరుల నుంచి, అలాగే ఈ యొక్క వస్తువులు కొనుక్కోవడానికి డీమార్ట్ దగ్గరికి కానీ, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళే యొక్క ఆరోగ్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళే ప్రజలు కానీ, హాస్పిటల్లో చూపించుకునే వారికి కానీ అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరం. ఇలాంటి మంచి సెంటర్లో రవి గారు, పూర్ణ గారు పెడతాం చాలా సంతోషదాయకం. సేవా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ యొక్క 30వ డివిజన్లో ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమం 31వ కార్యక్రమం. అలాగే మిగిలిన చోట్ల కూడా చేస్తాం. ఎండ వేడిమికి నిన్న వర్షం పడి ప్రజలు ఒక్కపోతలో ఇబ్బంది పడుతున్న సమయంలో వారికి వేసవి ఎండ, ఈ రోహిణి కార్తీలో మూగెండ తగులుతుంది. దానిలో భాగంగా వారందరికీ కూడా వడగాల్పులు తగులుతాయి. దురదృష్టకరమైన సంఘటన, నిన్న మా యొక్క పార్టీ కార్యకర్త సుమారు 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా చురుకుగా తిరుగుతా ప్రతి కార్యక్రమంలో ముందుండే మా రాంబాబు అనే ఒక కార్యకర్త నిన్న విజయవాడలో హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళి బస్సు దిగి వెళ్తుంటే అనుకోకుండా వడదెబ్బ తగిలి నిన్న మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. ఎంతో దురదృష్టకరం. మా పార్టీ యొక్క కార్యకర్తకి ఇలా జరుగుతుంది. అలాగా ఏలూరులో ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో మా వంతు సాయం ప్రజలకు ఉడతా భక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క సేవని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి ప్రతి కోడల్లోనూ మజ్జిగ చలివేంద్రాలు పెడతా ప్రజలు దాహం తీర్చాలని కోరుకుంటున్నాం. వింటివి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.